సమస్తమైన ఐశ్వర్యము దేని గర్భంలో ఉంటుంది అంటే భూమి యొక్క గర్భంలో ఉంటుంది. తెల్లవారు లేస్తే పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తోంది, బొగ్గు ఎక్కడి నుంచి వస్తోంది, గ్యాస్ ఎక్కడి నుంచి వస్తోంది, బంగారం ఎక్కడి నుంచి వస్తోంది, వెండి ఎక్కడి నుంచి వస్తోంది, ఇనుము ఎక్కడి నుంచి వస్తోంది, అన్నీ భూమిలోంచి వస్తున్నాయి. అందుకని ఐశ్వర్యం అంతా భూమిలో ఉంటుంది. అందుకని వసుమతి, వసుంధర, క్షితి ఇంతమంది నివసించడానికి అవకాశం ఇస్తుంది. నిజంగా భూమికి ఓర్పు పోయింది అనుకోండి, ఓర్పు దేనికి పోతుంది అంటే వాడు కూడా నన్ను అనేవాడే అన్న భావన కలిగింది అనుకోండి, వెంటనే ఓర్పు చచ్చిపోతుంది ఎవరికైనా కదా. నువ్వు కూడా నన్ను అండమేనరా అన్నాడు అనుకోండి, తెగిపోయింది అంతే ఓర్పు. వెంటనే యువతలవాడు అవతలవాడి మీద తిరగబడిపోతాడు. ఎప్పుడు అలా ఓర్చగలడు అంటే రెండు కారణముల చేత ఓర్చగలడు. దాన్ని సాధన. వాడు తెలియక కదా మాట్లాడుతున్నాడు. నాకన్నీ తెలుసా, నాకు అన్నీ తెలియవుగా, వాడికన్నా కొన్ని తెలుసేమో తెలియక మాట్లాడుతున్నాడు. తెలుసుకున్నాడు అలా మాట్లాడు. ఈశ్వరా